జ్యోతి అనే సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ పెట్టారండి. సార్ నాకు డైలీ చాలా హెయిర్ రాలుతుంది, మీరు చెప్పినట్టే నాకు బట్టతల్లో వస్తుంది అని భయమేస్తుంది సార్. మాడు చాలా పల్చగా కనిపిస్తుంది, నేను మీ సబ్స్క్రైబర్, నాకు ఒక పరిష్కారం ఇవ్వండి సార్ అని అడుగుతున్నారండి. జ్యోతి గారు, చాలా కామన్ కండిషన్ అండి ఆడవాళ్ళకి విపరీతంగా జుట్టు ఊడటం. దాన్నే టీలోజన్ ఎఫ్లూవియం అనే కండిషన్ అంటాం అనమాట. సో ఈ టీలోజన్ ఎఫ్లూవియం అనేది అవుతున్నప్పుడు మాడు కనిపిస్తూ ఉంటుంది. సో ఈ మాడు కనిపించడం అనే దానికి చాలా ఇంపార్టెంట్ గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వెంట్రుకలు ఊడటం అనేది ఆగాలి. రెండోది ఏంటంటే వెంట్రుకలు ఉన్నాయి దాని లావుగా కావాలి. అలాంటప్పుడు మనకి ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి అని ఆలోచిస్తూ ఉంటారు. పిఆర్పి, మీసో, జిఎఫ్సి థెరపీస్ అనేటివే కాకుండా సీరం థెరపీస్, అలానే మంచి హెయిర్ ఆయిల్స్ అనేటివి పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందండి. అనేక రకమైన స్పెషల్ థెరపీసే కాదు, సింపుల్ హెయిర్ ఆయిల్, కోకోనట్ ఆయిల్ తోటి కూడా మీకు మంచిగా వెంట్రుకలకి మంచి బెనిఫిట్ వస్తూ ఉంటుంది. సో సింపుల్ కోకోనట్ ఆయిల్ తోటి మీరు పెట్టుకోవటం, అలానే ఇంపార్టెంట్ గా ఏంటంటే మనకి ట్రీట్మెంట్ లో మనకి న్యూట్రిషనల్ సప్లిమెంట్స్, సేఫ్ న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ అనేటివి ఉంటాయి. అలానే హార్మోనల్ రీజన్స్ ఏమైనా ఉన్నాయా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. హార్మోనల్ ప్రొఫైల్ అని అంటాం. హార్మోనల్ ప్రొఫైల్ ఆడవాళ్ళకి వేరేగా ఉంటుంది, మగవాళ్ళకి వేరేగా ఉంటుంది. దానికి తగ్గట్టుగా అసలు హార్మోనల్ ప్రొఫైల్ అవసరమా లేదా అనేది మీ హెయిర్స్ ని చూసినాక అప్పుడు నేను చెప్పగలుగుతాను. అలానే మీ స్కాల్ప్ ని ట్రైకోస్కోపీ కూడా చేస్తారు. ట్రైకోస్కోపీని చేసినాక కూడా మనకి వెంట్రుకల్లో ఏ విధంగా లావ్ అవుతున్నాయి, ఏ విధంగా పల్చగా అవుతున్నాయి, ఏ విధంగా మనకి డెన్సిటీ తక్కువ అవుతున్నాయి అనే దాని గురించి మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. షార్ట్ రీగ్రోయింగ్ హెయిర్స్ ఉన్నాయా, వెంట్రుకలు మనకి మళ్ళీ పెరుగుతున్నాయి వెనక్కి అనేటివి, ఇవన్నీ చూసుకోవటానికని మనకి బెనిఫిట్ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మనం ట్రీట్మెంట్స్ తీసుకుంటూ అనలైజ్ చేసుకొని ట్రీట్మెంట్ ఏ విధంగా చేయాలి అనే దాని గురించి మనం నిర్ణయించుకొని దానికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్ చేసుకుంటూ ముందుకెళ్ళాలండి. ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే మీరు లైఫ్ స్టైల్ మార్పులు కూడా చేయాలి. లైఫ్ స్టైల్లో మీరు ఖచ్చితంగా టైంకి నిద్రపోవటం, టైంకి ఆహారం తీసుకోవటం, పౌష్టికాహారం అనేది తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మొలకెత్తే గింజలు, స్ప్రౌట్స్ అని అంటారు కదా, అలానే సోయాబీన్ చంక్స్, గ్లాస్ ఆఫ్ మిల్క్, డ్రై ఫ్రూట్స్, ఇలాంటి అనేక రకమైన ఫుడ్స్ మనకి ఈజీలీ అవైలబుల్ ఉంటాయి. అవి డైలీ మనం తీసుకుంటూ ఉండాలి. నేను ఒకటి చెప్తూ ఉంటాను, షారన్స్ రెజిమెన్ అని అంటాను. నా పేషెంట్ ఒకరు వచ్చి చెప్పారనమాట, రోజుకి 2 బనానాస్, అలానే 8 కాజు, అలానే 8 ఆల్మండ్స్, అలానే ఒక పాలల్లో వేసేసి దాన్ని మంచిగా గ్రైండ్ చేసేసి ఒక మిల్క్ షేక్ లాగా తయారు చేసుకొని డైలీ దాన్ని తీసుకోవటం. అలా తీసుకోవటం తోటి ఏమవుతుందనంటే వెంట్రుకలకు కూడా మంచి న్యూట్రిషన్ అనేది బాగా పెరుగుతూ ఉంటుంది. మంచి ఒక విధమైన డైట్ కూడా, అది స్ట్రెంథనింగ్ డైట్. అది మన మజిల్స్ కే కాదు, మన బాడీకే కాదు, జుట్టుకి కూడా చాలా హెల్ప్ చేస్తాయి. ఇలాంటి డైట్ అనేది మీరు సొంతంగా డిజైన్ చేసుకొని జాగ్రత్తగా డిజైన్ చేసుకోవాలి. న్యూట్రిషనిస్ట్ తో డిస్కస్ చేసుకుంటూ ఏది ఏ విధంగా తీసుకోవాలనేది మనం డిసైడ్ చేసుకొని దానికి తగ్గట్టుగా మనం మార్పులు చేసుకోవాలి. కొత్త రెజిమెన్స్ ఇష్టం ఉన్నట్టుగా మనం వాడుకోవటం అనేది చేయకూడదండి. డాక్టర్స్ తో డిస్కస్ చేసుకొని ఓకే అన్నాకనే అప్పుడు మీరు స్టార్ట్ చేయాలండి. ఇలాంటి న్యూట్రిషనల్ రెజిమెన్స్ అనేటివి మీరు తయారు చేసుకున్నప్పుడు కూడా మీకు మంచిగా శారీరకమైన మంచి ఇంప్రూవ్మెంట్ అనేది కూడా కలుగుతూ ఉంటుంది. సో లైఫ్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఏ ట్రీట్మెంట్స్ తీసుకున్నా కానీ ఫస్ట్ లైఫ్ స్టైల్ మార్పులు మీరు చేయకపోతే ఎటువంటి ట్రీట్మెంట్స్ కూడా హెల్ప్ చేయవు. నా దగ్గర ఒక పేషెంట్ ఉన్నారు, విపరీతంగా జుట్టు ఊడేది. అదే ఒక సడన్ గా వచ్చినప్పుడు మళ్ళీ రివ్యూకి తను చెప్పారనమాట, నాకు జుట్టు ఊడటం బాగా తగ్గింది సార్. ఎలా అనంటే టైంకి నిద్రపోవటం. సో టైంకి నిద్రపోవటం అనేది చాలా ఇంపార్టెంట్. ఎంత మేము ఎన్ని పిఆర్పీలు చేస్తున్నా ఏం చేస్తున్నా తనకి చెప్పేవాడిని. తను రోజు పొద్దున 6 దాకా పడుకోకుండా ఉండేవాడంట. నేను చెప్పేవాడిని, నువ్వు టైంకి నిద్రపోకుండా ఉండకపోతే నీకు అసలు ఏ మందులు పని చేయవు, నువ్వు ఖచ్చితంగా టైంకి నిద్రపోవాల్సిందే అని. టైంకి నిద్రపోవటం మొదలు పెట్టారు, ఖచ్చితంగా హెయిర్ లాస్ అనేది కంట్రోల్లోకి వచ్చింది. సో ఈ విధమైన లైఫ్ స్టైల్ మార్పులు అనేటివి చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే లైఫ్ స్టైల్ మార్పులు చేసినాక కూడా మీకు రావట్లేదు చూడండి, అప్పుడు మనకి ట్రీట్మెంట్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. మనం లైఫ్ స్టైల్ మార్పులు చేసుకుంటూ ఉండాలి, ట్రీట్మెంట్స్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడే మనకి మంచిగా హెయిర్ లాస్ ని ఆపి హెయిర్ గ్రోత్ కూడా పెరగటం అనేది ఛాన్సెస్కరం ఎక్కువ ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.